ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈ సంవత్సరం ఎంత వైభవోపేతంగా జరుగుతోందో అందరికీ తెలిసిందే. దాదాపుగా 40 కోట్లకు పైగా భక్తుల రాకను అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు తగినట్లుగానే ఏర్పాట్లు భారీగా జరిగాయి. అంతా సవ్యంగానే సాగుతోంది. అయితే ఈ కుంభమేళాలో ఒక అట్రాక్షన్ మోనాలిసా. ఇక్కడి పర్యాటకులు పెట్టిన పేరు. సహజ సిద్ధంగా ఉన్న ఈ అమ్మాయి రూపం, చక్కని కను ముక్కు తీరు, అందమైన చిరునవ్వు, అమాయకత్వంతో కూడిన అందం భక్తులను ఆకర్షిస్తోంది. అందరూ ఈ అమ్మాయితో ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ అమ్మాయితో మాటామంతి పెంచుకుని పరిచయం పెంచుకుని మాట్లాడాలి అనుకునే వాళ్ళందరికీ తన చిరునవ్వుతోనే సమాధానం చెప్తోంది. పెళ్లయిందా లేదా అన్న క్వశ్చన్కి కాలేదు అని నవ్వుకుంటూనే సమాధానం చెప్పింది. ప్రేమ వివాహం చేసుకుంటావా అంటే లేదు లేదు, పెద్దలు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని అంటోంది. దండలు విక్రయిస్తూ ఉంది ఈ అమ్మాయి. మెడలో దండలతో మరింత సుమనోహరంగా ఉంది. కుంభమేళా వైభవం ఒకవైపైతే నెటిజన్లు పెట్టిన ఈ మోనాలిసా అందం మరోవైపుగా ఉంది. ఆప్షన్: ఈ మహా కుంభమేళాలో ఎన్నెన్నో అద్భుతాలు. అందులో ప్రకృతి యొక్క అద్భుతంగా ఈ అమ్మాయి సౌందర్యం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ మోనాలిసా అందాన్ని మీరు చూసేయండి.